ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే పోస్టల్ బ్యాలెట్లను మొదటగా లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 42 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 నుంచి పూర్తిగా ఈ ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఈ టేబుల్స్ వద్దనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 186 మంది సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. అందులో భాగంగానే పూర్తిగా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. మొత్తంగా 8:30 నుంచి ఈవీఎంలన్నీ కూడా తెరిచిన తర్వాత పూర్తిగా ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది. 42 టేబుల్స్ కు సంబంధించినటువంటి అంశంలో 2-3 గంటల్లోనే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. పోలింగ్ ప్రక్రియ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. ఎందుకంటే గతంలో రౌండ్ కు 14 టేబుల్స్ ఉండేది, కానీ ఈసారి 10 రౌండ్లు మొత్తంగా 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 2-3 గంటల్లోనే అభ్యర్థులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫలితం అంతా కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో రేపు జరగబోయేటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో పోలీస్ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ కూడా అమలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి అభ్యర్థితో పాటు మరో ఒకరిని మాత్రమే పాసులు ఉన్నటువంటి వాళ్ళని ఏజెంట్ను మాత్రమే లోపలికి అనుమతించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియలకు సంబంధించినటువంటి అంశంలో లోపల ఈ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టేబుల్స్ మీదనే రేపు జరిగేటువంటి ఎన్నికకు సంబంధించి పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా ఉదయం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్లు దాదాపు 109 పోలయ్యాయి. ఉదయం వాటిని పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉంటాయో వాటిని లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 నుంచి కౌంటింగ్ ప్రక్రియ కూడా ఈవీఎంలో ఉన్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇవన్నీ కూడా పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లను ఇందులో ఉంచుతారు. ప్రస్తుతానికి ఇది బీజేపీకి సంబంధించి, కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి కావచ్చు, మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తుల పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ప్రక్రియను ఇందులో పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా 42 టేబుల్స్ తో పాటు పూర్తిగా రేపు 11 గంటల వరకు పూర్తి స్థాయి ఫలితం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. బయట డిస్ప్లేలో ఏ అభ్యర్థికి ఏ రౌండ్ లో ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపైన కూడా సూచిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడ జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తి స్థాయిలో బయట స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది. అందుకు సంబంధించి కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ తో పాటు పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా పూర్తిగా రౌండ్ కు వచ్చి బయట వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇందుకు సంబంధించినటువంటి అంశంలో ఉత్కంఠ భరితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది జరిగింది. అసలు ఇందులో ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయం పక్కన పెడితే చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు ఈ ఎన్నికలు తీసుకున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లోనే ఇది ప్రభావం చూపిస్తుంది. కానీ సర్వేలు ఇటు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉన్నాయనేది కూడా స్పష్టంగా మనకు ఏదైతే ప్రధానంగా చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కూడా మొన్న ప్రశాంత వాతావరణంలో జరగలేదు. ఎక్కడ కూడా యుద్ధ వాతావరణం కల్పించింది. రణరంగంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫేక్ ఓటర్లకు పెద్ద ఎత్తున మోహరించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రేపు నిన్నటి వరకు కూడా బట్టబయలైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసినటువంటి నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తును కూడా గట్టిగా ఏర్పాటు చేశారు. ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి రేపు 8:30 ప్రాంతంలో తీసుకుని వచ్చి పూర్తిగా కౌంటింగ్ కూడా రేపు ఉదయం ప్రారంభమవుతుంది. అందుకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా పోలీస్ బందోబస్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు కూడా పూర్తవుతుంది. అటు సెంట్రల్ బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి మనకు లోపల కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్ బందోబస్తుతో పాటు ఎలక్షన్ అధికారులతో పాటు సెంట్రల్ బలగాలను కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి తెప్పిస్తున్నామంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సిచ్యువేషన్. రేపు ఉదయం 8 గంటల కోసం ఉత్కంఠభరితంగా ఇటు పార్టీ అభ్యర్థులు కావచ్చు, అంతేకాకుండా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొద్ది గంటలే మిగిలి ఉండటంతో కార్యకర్తల్లో కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. కెమెరామెన్ చందుతో కిరణ్, టీ న్యూస్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి.